నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 17వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృతికా కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష పంచమి తిథి పూర్తిగా. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 4:44 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 7:09 వరకు, తదుపరి శుభం యోగం. కౌలవ కరణం సాయంత్రం 5:39 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి కృతికా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుస్సు రాశిలో రాత్రి 12:05 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:07 నుండి 3:47 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:36 నుండి 2:19 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం రాత్రి 10:54 చంద్రాస్తమయం ఉదయం 9:13 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుండి 7:27 వరకు. రాహుకాలం ఉదయం 8:58 నుండి 10:35 వరకు. గుళిక కాలం ఉదయం 5:44 నుండి 7:21 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. గురు పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 12:04 నుండి ఎల్లుండి ఉదయం 6:22 వరకు ఉంటుంది. గురుగ్రహం మృగశీర్ష నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో మొదటి పాదం, మిగతా 3 పాదాలు మకర రాశిలో ఉండే 2 తారకల సముదాయం. హిందూ పురాణాల ప్రకారం ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత రవి. హిందువులు పితృకార్యాలలో ప్రత్యేకంగా పూజించే విశ్వదేవ అనే దేవత ఈ నక్షత్రానికి సంరక్షకుడు. రవి నక్షత్రాలు అయిన కృతిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలు 3 మొదటి పాదం ఒక రాశిలో, మిగతా 3 పాదాలు తరువాతి రాశిలో ఉండటం వలన వీటిని త్రిపాద నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ నక్షత్రం స్థిరమైన స్వభావం కలిగి ఉంటుంది అని విశ్లేషణ. శుభముహూర్త నిర్ణయ విషయంలో ఉత్తరాషాఢ నక్షత్రాన్ని శుభ నక్షత్రంగా పరిగణిస్తారు. ఈ నక్షత్ర సమయంలో స్థిర ఆస్తులు కొనడానికి, దేవాలయ నిర్మాణాలు చేయటానికి, గృహ నిర్మాణం ప్రవేశం చేయటానికి, వివాహం, సీమంతం, ఉపనయనం, వ్యవసాయ పనులకు, ప్రయాణాలకు అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.